హలో అండి. బ్యూటిఫుల్ 2 శారీస్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఈ శారీస్ 2 కూడా నాకు చాలా నచ్చాయి. కానీ ఒక శారీ అయితే నేను ఉంచుకున్నాను. ఒక శారీ వచ్చి రిటర్న్ ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చేసాను ఏంటన్నది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇదొచ్చేసి మనకి విస్కో జార్జెట్ శారీస్ వస్తున్నాయి చూసారా? కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో ఉంటుంది. అలాగే విస్కో జార్జెట్ అంటే చాలా స్మూత్‌గా ఉంటుందనమాట. చాలా లైట్ వెయిట్ శారీ వచ్చేసి ఆ శారీ అనమాట. దీంట్లో ఇదొక్క కలర్ అవైలబుల్‌గా ఉంది. చాలా డేస్ నుంచి ఈ శారీ గురించి ట్రై చేస్తున్నాను. ఆర్డర్ చేస్తున్నాను, క్యాన్సిల్ అయిపోతుంది, లేకపోతే స్టాక్ అవుట్ అయిపోతుంది. ఫైనల్‌గా నాకు ఆర్డర్ కన్ఫర్మ్ అయింది, వచ్చేసింది. నాకైతే చాలా నచ్చింది. మనకి పోటంచుకొచ్చేసి ఇలాగ గోల్డ్ కలర్‌లో ఒక జెర్రీ టైప్‌లో బార్డర్ వచ్చి, ఓవరాల్ శారీ అంతా బ్లూ కలర్, వంకాయ కలర్ ఉంటుంది చూసారా? ఆ కలరు అండ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్‌లో వచ్చి మనకి ఇక్కడ లైన్స్ వచ్చేసి స్క్వేర్ టైప్‌లో లైన్స్ కింద వచ్చిందనమాట. అదొచ్చేసి జెర్రీ లైన్స్ వచ్చింది. బార్డర్ వచ్చేసి చిన్నది, చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్‌గా ఉందనమాట. కట్టుకుంటే నిజంగా ఫీలే వెరీ గుడ్ అనిపించింది నాకు. అంటే చాలా లైట్ వెయిట్‌గా ఉంది. కట్టుకుంటే శారీ కట్టుకున్నట్లేదు. ఈజీ క్యారీ చేయొచ్చు అనమాట. ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది నేనొచ్చేసి 700 రూపీస్‌కి ఎంతో తీసుకున్నాను. నిజంగా 700 రూపీస్ శారీ అంటే ఎవ్వరు నమ్మరు. మినిమమ్ ఖచ్చితంగా ఇది 2000 అట్లా ఉంటుందనుకుంటారు. కానీ జస్ట్ నేను 750 రూపీస్‌కో తీసుకున్నాను. చాలా రిచ్ లుక్ అండ్ గ్రాండ్‌గా ఉంటుంది. చూడ్డానికొచ్చేసి పట్టు అలా హడావిడిగా ఉండదు, కానీ చాలా సింపుల్‌గా ఉంటుంది. సేమ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మీద జర్రీ బుటీస్ ఇచ్చారనమాట. క్వాలిటీ వైస్ చూసుకున్న, శారీ కంఫర్ట్ చూసుకున్న చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ అండ్ ఫేవరెట్ శారీ కూడా అయిపోయిందనమాట మీషోలో తీసుకున్న దాంట్లో. ఇంకా నాకు రిటర్న్ కూడా ఇవ్వాలనిపించలేదు. యాక్చువల్‌గా ఇదేంటంటే రివ్యూ పర్పస్ మీద తీసుకొచ్చాను. అనుకుంటున్నాను చాలా డేస్ నుంచి, అంటే బాగుంటే ఉంచుదాము, లేకపోతే రిటర్న్ ఇద్దాము. అంటే నేను ఆన్లైన్‌లో చాలా చెక్ చేశాను ఈ టైప్స్. అంటే మనకి ఇన్‌స్టాలో రీల్స్ చూస్తాం కదా! అప్పుడు నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చి, అంటే కలరు, ఫ్యాబ్రిక్ మెయిను బావుందని చూసి నేను చాలా డేస్ నుంచి ఆర్డర్ చేద్దామంటే ఫైనల్‌గా దొరికింది. అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఎంత చూసినా మనకొచ్చిన తర్వాత బావుంటేనే కదా ఉంచుకుందాం. అట్లా అని చెప్పి ఒకవేళ బావుంది అనుకుంటే గనక మీతో కూడా షేర్ చేసి ఉంచేసుకుందాం అనుకున్నాను. కానీ నిజంగా బావుంటుంది కదా! పిచ్చిగా నచ్చేసింది శారీ వచ్చేసి. మీకు కూడా నాకు తెలిసి చాలా బాగా నచ్చుతుంది. అంటే ఖచ్చితంగా తీసుకోవాలి, మీరు ఇది తీసేసుకోండి అని నేను చెప్పట్లేదు. జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లౌజ్ ప్లెయిన్‌లో వచ్చిందనమాట. పట్టు టైప్‌లోనే ఉంది. చాలా అంటే చాలా బావుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి యెల్లో కలర్ అండ్ మెరూన్ కలరు. ఫుల్లీ డిసప్పాయింటెడ్ శారీ అని అయితే చెప్తాను. ఓవరాల్ శారీ బావుంది. కానీ ఏంటంటే నేను పిక్‌లో చాలా థిక్‌గా చూసాను. కానీ నాకు ఇది లైట్‌గా వచ్చింది. అండ్ సరే అది కూడా ఓకే గానీ బ్యాక్ సైడ్ వచ్చేసి నాకు చేతికి బ్యాంగిల్స్ వేసుకున్నా, ఏదైనా పట్టుకున్నా మొత్తం శారీ అంతా పీచు టైప్‌లో అంటారు చూడు, అట్లా వచ్చేసేటట్టుంది. అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే నేను నార్మల్‌గా నా చేతికి నార్మల్ బ్యాంగిల్సు అయితే ఏదో జస్ట్ ఇలా పట్టుకొని ఈజ్ కింద వచ్చేస్తుంది. అది ఒక్కటి నాకు నచ్చలేదు. ఓవరాల్ శారీ బావుంది. కానీ అదొక్కటే నాకు నచ్చక ఇంకా రిటర్న్ పెట్టేద్దాంలే అన్నట్టుగా. ఇన్‌కేస్ ఎవరికైనా తీసుకున్నప్పుడు కూడా ఒకవేళ మీరెవరైనా దీంట్లో శారీ తీసుకోవాలనుకున్నప్పుడు మీకొక ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ఓవరాల్ శారీ బావుంటుంది కానీ రివర్స్‌లో ఏదైతే మనకి వేసేటప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం ఏంటంటే కొన్ని శారీస్ వచ్చి అసలు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటాయి నేతలో. కొన్ని శారీస్ వచ్చి ప్రాబ్లమ్ వస్తాయి కదా! అలా అనమాట. ఇదేంటంటే కొంచెం పైకి అంతా కూడా మనకి పోగులు అంటారు కదా! థ్రెడ్స్ తోటి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి. చూడ్డానికి చాలా నీట్‌గా ఉంటుంది. కానీ ఏదైనా పట్టుకుంటే ఈసి కింద లెగిసిపోతుందనమాట. చూడ్డానికైతే చాలా బావుంది. మనకసలు అలా పట్టుకుంటదని కూడా ఎక్స్‌పెక్ట్ చేయం. కానీ ఏదైనా బ్యాంగిల్ గానీ, ఏదైనా గోడ తగిలినా కూడా బాగా ఈసుల కింద వచ్చేస్తుంది. అదొక్కటి నాకెందుకో నచ్చలేదు. అంటే గబుక్కున మనం బయటికి వెళ్ళినా, లేకపోతే పట్టీలు వేసుకున్నప్పుడు గానీ, అలాగా పోగుల కింద వచ్చేస్తే ఇంక శారీ వెంటనే పాడైపోతుంది కదా! అందుకోసమని చెప్పి నాకు అంత కంఫర్ట్ అండ్ అంతగా సాటిస్ఫాక్షన్ లేదనమాట ఈ శారీ మీద. కానీ నేను చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ శారీ అయితే తీసుకున్నాను. మెయిన్ కలర్ మెరూన్ అండ్ యెల్లో కలర్ చాలా బావుంటుంది అని చెప్పన్నట్టుగా తీసుకున్నాను. శారీ కూడా ప్రైస్ వచ్చేసి 900 రూపీస్ అట్లా పడింది. నేను 900 రూపీస్ అట్లా ఉంది, శారీ ఓవరాల్ చాలా బావుంటుందనుకున్నాను. అప్పుడప్పుడు అట్లా జరుగుతాయి. అయితే ఓవరాల్ శారీ బావుంది. కానీ బ్యాక్ సైడ్ ఏదైతే నేతది అదంతా ఉందో చూడ్డానికి బావుంది కానీ, ఏదైనా పట్టీలు పెట్టుకున్న, బ్యాంగిల్స్ అయినా ఏదైనా పీస్‌లా వచ్చేస్తదండి కన్ఫర్మ్ అదైతే. అదొక్కటే నచ్చక రిటర్న్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ 2 శారీ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. అలాగే
కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ సారీ రీసెంట్‌గా సాయి పల్లవి గారు వేర్ చేసిన ఈ డ్రెస్ వచ్చేసి సారీ అంటున్నాను. డ్రెస్ వచ్చేసి బాగా ట్రెండ్ అయింది కదా! ఇప్పుడు నేను మీషోలో తీసుకున్నాను. నాకు మీషోలో అవైలబుల్‌గా ఉంటే తీసుకున్నాననమాట. మెయిన్ హ్యాండ్స్ అంతా కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఫ్రంట్ వర్క్ కూడా పిచికారీ వర్క్ అంటారు చూసారు, కొంచెం లైట్ వెయిట్ వర్క్ ఆ టైప్‌లో వచ్చిందనమాట. ఓవరాల్ డ్రెస్ అయితే బాగుంది. కొంచెం కాస్ట్‌గానే ఉంది. రూ. 780 అట్లా పడింది. ఫ్రాక్ టైప్‌లో వస్తుంది. కింద ఫ్రిల్ అనేది వస్తుందనమాట. ఫ్రాక్ అయితే ఫుల్లు కాటన్ టైప్‌లోనే వచ్చిందనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా చూసుకుంటే బాగానే ఉంది. ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు. దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే ఫర్దర్‌గా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే వెంటనే చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆఫర్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటానన్నమాట. అంటే స్క్రీన్ మీద నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇస్తాను, ఫాలో అయిపోండి. రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. అలాగే ఆఫర్స్ అన్నీ కూడా నేను స్టోరీస్‌లో షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్‌కి రిలేటివ్స్‌కి షేర్ చేసేయండి. బాయ్ బాయ్.